మాతో ఉన్నవి వందనాలయ్యా, నీవు మాతో ఉన్నవి వందనాలయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవి వందనాలయ్యా, నీవు మాతో ఉన్నవి వందనాలయ్యా. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధించు. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. కావున ప్రభునంకులరా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మొదటి వాక్యంగా మనం చూసాం, నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ పవిత్రత రావాలి అని అంటే మొట్టమొదట మనం ఏం చేయబడాలని విన్నాము? కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. కడగబడాలంటే 3 పనులు చేయాలని చెప్పాము. ఏంటది? 1 స్నానము చేయబడాలి. చెప్పండి. 1 స్నానము చేయబడాలి. 2 ఉతకాలి. ఏం చేయాలి? ఉతకాలి. 3వది తోమాలి. చెప్పండి. ఎంతవరకు ప్రక్క వాళ్ళతో చెప్పండి. ఇది కొంచెం చాలా డీప్ సబ్జెక్టు. ఇంకా నేను డీప్గా పోయేవాడిని, మీకు అసలు అందనేమన్నట్టుగా నేను మీ కంట్రోల్లో ఉండా. ఇప్పుడు ఇంకా చాలా డెప్త్ ఉంది దీనిలో. ఇప్పుడు 3 పనులు. ఒకటేంటి? స్నానం చేయాలి. చెప్పండి ప్రక్క వాళ్ళకి. అసలు వాళ్ళు స్నానం చేసి వచ్చారో లేదో కనుక్కోండి ముందు. ఒకటేం చేయాలి? స్నానం చేయాలి. రెండోది ఉతకాలి. చెప్పండి. ఉతకాలి. మన జీవితాన్ని ఉపవాస కోటాల్లో ఉతుక్కుందామని చెప్పండి. చెప్పాలి. పిల్లలతో సహా చెప్పండి. మన జీవితాన్ని ఈ ఉపవాస కోటాల్లో ఉతుక్కోవాలని చెప్పండి. తోలు రంగు మారాలి ఒక్కొక్కళ్ళది. ఇప్పుడు ఉతకటం, బండకేసి బాదటం, మీ తోళ్ళు రంగులు మారుతాయి. అంటే ఎరుపోళ్ళు నలుపోగుదురు కాక, నలుపోళ్ళు ఎరుపోగుదురు కాక, మీ తోళ్ళు రంగులు మారాలి ఇప్పుడు. తర్వాత 3వది ఏంటి? తర్వాత స్నానం చేయటం. 2వది ఉతకటం. 3వది తోమాలి. కొన్నిటినేమో చింతపండుతో తోమాలి, కొన్నిటిని సరుపుతో తోమాలి, కొన్నిటిని కిరసనాయిలు వేసి తోమాలి, కొన్నిటిని పెట్రోల్ వేసి తోమాలి. అంటే అన్ని రకాల వస్తువులు ఉండాలి. దేన్ని ఎప్పుడు తోమాల్సి వచ్చిందో మనకు తెలియదు. అందుకని అన్నీ ఉండాలి. కొన్నిటిని మడ్డాయిలు వేసి తోమాలి. ఎవరి జీవితం ఎలాగుందో మరి వీటన్నిటినీ తోమాలి. 3. 1 స్నానం చేయాలి. 2 ఉతకాలి. 3 తోమాలి. ఇది కడుక్కోవటం అంటే. ఇక నెక్స్ట్, కడుక్కోవటం వలన ప్రయోజనం ఏంటి చెప్పాను. ఏంటి ప్రయోజనం? 1 నీ అలసట తీర్చబడుతుంది. అబ్రహాం గారు చెప్పాడు కదా, అయ్యా మీరు కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూర్చోండి, అలసట తీర్చుకోండి. అలసట తీర్చుకోవాలి 1. 2వది అవసరత తీర్చబడుతుంది. ఏ అవసరత? ఎలియాజరు లాబానింటికి ఎందుకు వెళ్ళాడు? రెబ్కా కోసం వెళ్ళాడు. రెబ్కాను పంపించు అంటే ఎవర్రా నువ్వు అని అంటారు. అందుకని ఏం చేశాడు? మొట్టమొదట కాళ్ళు కడుక్కున్నాడు. తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు. వచ్చిన పని ఏంటో చెప్పాడు. ఆ పని చెప్పిన తర్వాత భోజనం పెడితే తిన్నాడు. ఆ తర్వాత మీ అమ్మాయి కోసం వచ్చానంటే సరే తీసుకెళ్ళయ్యాను అన్నాడు. ఏం తీర్చబడింది అక్కడ? అవసరత తీర్చబడింది. 1 కడుగబడిన జీవితంలో 1 అలసట తీర్చబడుతుంది. 2 అవసరత తీర్చబడుతుంది. అందరూ మీరు చెప్పుకోండి, నా జీవితాన్ని నేను కడుక్కుంటే నా అలసట తీరుతుంది, నా అవసరత తీరుతుంది. ఆబే
అలసట తీరుతుంది, అవసరత తీరుతుంది. హల్లెలూయా. అందుకు మిమ్మల్ని కడుక్కోండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనండి. ఇంకా ఇప్పుడు విన్నా దానికంటే ఇంకా గొప్ప విషయం మరొకటి చెప్పబోతున్నాను. ఇప్పుడు కడగబడిన జీవితంలో నుండి ఏం వస్తుందో చూద్దాం. ఇది నంబర్ 1 పాయింట్. అసలు చూడండి, దేవుని వాక్యంలో లూకాసు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 37వ వచనం నుండి చదవండి. 37వ వచనం నుండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ప్రియరా, ఇక్కడ ఒక కడుగుకోవటం అనేది మనం చూస్తున్నాం. శుద్ధీకరించబడటం అనేది చూస్తూ ఉన్నాం. అదేమిటి అనంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి ఆమె? పాపాత్మురాలైన స్త్రీ. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ పాపాత్మురాలైన స్త్రీలాగా నీ హృదయంలో ఎన్ని పాపాలు ఉన్నా సరే నీవు దేవుని పాదాల దగ్గరకు రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని వాక్యము వినాలి, ప్రభు పాదాల దగ్గర నువ్వు పడిపోవాలి. ఈమె చేసిన పనేమిటి అనంటే, ఒక పరిసయ్యుడు ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడన్న సంగతి విని ఆమెంతటా ఆమె ఆ పరిసయ్యుడు ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? యేసు ప్రభు కోసం వెళ్ళింది. యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడన్న సంగతి విని ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలని వెళ్ళిపోయింది. నీవు నేను కూడా దేవుని సన్నిధి జరుగుతూ ఉన్నది, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని ఆ పరుగులెత్తుకునే మనస్సు నీకు రావాలి. వెళుతూ వెళుతూ ఏం చేసిందంటే ఒక అత్తరు బుడ్డి తీసుకెళ్ళింది. ఏం తీసుకెళ్ళిందండి? ఒక అత్తరు బుడ్డి. ఎందుకంటే అత్తరు బుడ్డి బుడ్డి తన మీద కొట్టుకోవడానికి కాదు, ఆ అత్తరు బుడ్డి దేవుని కోసం తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏం చేసిందో చూద్దాం. 38వ వచనం చదవండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ప్రియులరా, ఆమె పాదాల మీద తలబెట్టి, యేసు ప్రభు పాదాల మీద తలబెట్టి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నది. ఆమె రావటమే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. ఆ అత్తరు బుడ్డి తన దగ్గరే పెట్టుకుంది. ముందు చేసిన పని ఏమిటంటే యేసు పాదాల మీద తలబెట్టింది. తన పాపములు క్షమించమని ఏడవటం ప్రారంభించింది.
ఏడుస్తూ ఏడుస్తూ నిజమైన పశ్చాత్తాపములో నుండి కన్నీళ్లు వస్తాయి. ఆ నిజమైన పశ్చాత్తాపము పడుతూ ఉన్నది కాబట్టి కన్నీళ్లు వస్తున్నాయి. ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపింది. సోదరుడా, సోదరి, నీ జీవితంలో నువ్వు కడగబడాలి అనంటే యేసు పాదాల పైన నీ కన్నీళ్లు పడాలి. నీవు కన్నీళ్లు రాల్చాలి దేవుని మందిరంలో. నీవు కూర్చున్న పట్టాల మీద, నీవు కూర్చున్న కుర్చీల మీద, నువ్వు వేసుకున్న బట్టల మీద ప్రభు సన్నిధిలో నీ కళ్ళలో నుండి కన్నీళ్లు రాలటము ప్రభు నిన్ను చూడాలి. ఆయన పాదాలు కన్నీళ్లతో కడుగుతూ ఉన్నది. ఇంకా ఏం చేసింది? తన తల వెంట్రుకలతో తుడిచి. జనరల్గా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కున్న వాళ్ళకి ఒక టవల్ ఇస్తాం తుడుచుకో అని. కానీ ఏమో టవల్ ఇవ్వలేదు తుడవటానికి. లేకపోతే ఆమెకి పైట ఉంది కదా, ఆ పైటతో తుడవలేదు, తన తల వెంట్రుకలతో తుడిచింది. అంటే అర్థం ఏంటంటే స్త్రీకి ఈ తల మీద ఉన్న వెంట్రుకలు గౌరవము, ఆధిక్యత. ఆ వెంట్రుకలు ఒక కిరీటము లాంటివి. అలాగే ఆ స్త్రీ యొక్క వెంట్రుకలు ఆ విలువైనవి, గౌరవప్రదమైనవి. దాదాపుగా తన తల వెంట్రుకలు తనే అంటుకుంటా ఉంటది ఎప్పుడు. అలాంటి వెంట్రుకలను, విలువైన వాటిని ప్రభు పాదాల దగ్గర ఆ కన్నీళ్ల తడిని తుడుస్తూ ఉన్నది. అంటే శ్రేష్టమైనది తన హృదయములో నుండి దేవునికి సమర్పించేసింది. సోదరుడా, కడగబడిన జీవితంలో నుండి శ్రేష్టమైనవి దేవునికి వస్తాయి. నీ జీవితంలో విలువైనది దాచుకో, విలువైనది దేవుని పాదాల దగ్గర పెడతావు. కడగబడిన జీవితంలో వచ్చే అనుభవాలు ఇవి. పరిసయ్యుడి ఇంటికి వచ్చాడు అని వింది, వెళ్ళింది. వెళుతూ వెళుతూ అత్తరబుట్టు తీసుకెళ్ళింది. ఆ పాదాల దగ్గర పడింది, కన్నీళ్లు కార్చింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఆ తర్వాత ఏం చేసింది అయ్యానంటే ఆ పాదములను ముద్దు పెట్టుకుంది. ఈ పాపపు స్త్రీ, ఈ పాపాత్మురాలు అంతకుముందు ఎందరిని ముద్దు పెట్టుకుందో, ఎన్నిటిని ముద్దు పెట్టుకుందో. కానీ ఇక ఆమె జీవితంలో ఫైనల్కి వచ్చేసింది. ఆమె జీవితంలో ఫైనల్ గోల్కి వచ్చేసింది. ఇక నా జీవితంలో నా ప్రభువుని హత్తుకుంటాను, నా ప్రభువుని ముద్దు పెట్టుకుంటాను. ఇక నా ప్రభువుని తప్ప నేను ఎవరిని ముద్దు పెట్టుకోను. నా జీవితంలో నా ప్రేమను, నా బలాన్ని, నా శక్తిని, నా ఆప్యాయతలను నా ప్రభువుకి సమర్పిస్తున్నానని పాదాలు ముద్దు పెట్టుకున్నది. కడగబడిన జీవితం ఇది, కడగబడిన జీవితం. నీవు కడగబడినప్పుడు ఇలాగ దేవునికి శ్రేష్టమైన వాటిని నువ్వు తీసుకొస్తావు. తర్వాత ఆమె చేసిన పని ఏంటంటే ఆ అత్తరు వాటికి పూసెను. అనగా అత్తరు బుడ్డి తీసుకొచ్చింది చూడండి, ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది. పగలగొట్టిన తర్వాత ఆ అత్తరు ఆయన పాదాల మీద పోసింది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాద
నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ప్రియుడాని ప్రేమ పాదము చేరి నెమ్మది నెమ్మది ప్రియుడాని ప్రేమ పాదము చేరి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించి ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించి ఆనందమానందమే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చి ఆమె తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆమె తెచ్చిన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆ అత్తరు పాదాల మీద పోసి దేవునిని ఆరాధన చేసింది, దేవునిని అభిషేకము చేసింది. అనగా కడగబడిన జీవితంలో నుండి ఆరాధన వస్తుంది, కడగబడిన జీవితంలో నుండి అభిషేకము వస్తుంది, కడగబడిన జీవితంలో నుండి సమర్పణ వస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్షిప్! ఒక అందమైన ఆరాధన చేసింది. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో మనమందరము దేవునిని అలాగూ ఆరాధన చేయాలి. నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి నీ తల వెంట్రుకలతో తుడిచి నీ అత్తరు బుడ్డిని పగలగొట్టి నీ హృదయాన్ని విరగ్గొట్టి ఆయన సన్నిధిలో బుద్ధి పెట్టుకొని ఆయనను ఆరాధన చేసినప్పుడు నీవు మహిమపరచబడతావు, నీవు ఫలిస్తావు, నీ జీవితం వర్ధిల్లుతుంది. అర్థమవుతుందా నీకు? అందుకనే ప్రభు యోహాను సువార్త 15:3 అన్నాడు, నేను చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రపరచబడ్డారు. సహోదరుడా, సహోదరి, మన ముందున్నటువంటి మీటింగ్స్లో అలాంటి గొప్ప కార్యము చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సిద్ధమవుతావా? నిన్ను నువ్వు కడుక్కుంటావా? శుద్ధీకరించుకుంటావా? దేవుని సన్నిధిలో కడగబడినప్పుడు నీ అవసరత తీర్చబడుతుంది అని విన్నావు, నీ అలసట తీర్చబడుతుంది అని విన్నావు. దేవుని సన్నిధిలో కడగబడినప్పుడు ఆరాధన వస్తుంది, అభిషేకము వస్తుంది, సమర్పణ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు ఏమైంది? ఏమ జీవితం ఎంత హైలైట్ అయిపోయింది అని అంటే, చాలామంది అన్నారు, ఎందుకమ్మా ఇంత పని చేసావు, ఎందుకింత నష్టం చేసావు అని అంటే, ప్రభు అంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడంటే 47వ వచనంలో
47వ వచనంలో చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించి ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. నీతో చెప్పుచున్నాను. ఆ, తర్వాత ఎవరికి కొంచెముగా క్షమింపబడును ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి క్షమించబడి ఉన్నవని అని ఆమెతో చెప్పాను. చెప్పాను. తర్వాత ఏమంటాడంటే ప్రభువు మరొక చోట, ఈమె చేసిన ఈ కార్యము భూలోకమంతా చెప్పుకుంటారు అని చెప్పాడు. ఆమేన్. ఎక్కడెక్కడ చెప్పుకుంటారంట? ఈమె చేసిన ఈ పని భూలోకములో సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారు, అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, అన్ని సంఘాలలో ఈమె చేసిన పని భూలోకమంతా చెప్పుకుంటారు. ఎంత మహిమపరచబడ్డాడో దేవుడు చూడండి. సోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందేనని చెప్పుకుంటున్నావు, కానీ నీ ద్వారా దేవునికి మహిమ ఉందా? అసలు ఏమన్నా నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? నిన్ను నువ్వు కడుక్కోవాలి, ఉతుక్కోవాలి, తోముకోవాలి, స్నానం చేయాలి, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడు మనం ఫలిస్తాం, ప్రభు మహింపరచబడతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనలతో మాట్లాడిన ఈ ప్రతి మాటను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు నాయనా. నీ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసయ్యా.